మేడం ఎలా చూడాలి ప్రొఫెసర్ కె నాగేశ్వర్ తాను చేసినటువంటి వ్యాఖ్యలు ఇటీవల పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. ఇప్పుడు ఆ వ్యాఖ్యల్ని తాను విత్డ్రా చేసుకుంటున్నట్లు ఆయనే స్వయంగా ప్రకటించడం అనేది ఎలా చూడాలి ఈ అంశాన్ని? సార్, ముఖ్యంగా భారత రాజ్యాంగంలో రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది చాలా గొప్పగా పనిచేస్తుంటది. అలానే అవతల వారి హక్కులకి భంగం కలిగించేలాగా మన మాటలు, మన ధోరణి ఉండకూడదు అనేది కూడా కొంత ఉమ్, నిబద్ధత. కానీ ఏదైతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు బేషరతుగా తన అన్న మాటలని వెనక్కి తీసుకోవడానికి గల బలమైన కారణం ఏంటంటే, అన్ని చోట్ల ఆయన మీద కేసులు బనాయించడం, ఆయనకి వైసీపీ కండువాలు కప్పడం, అదే రకంగా ట్రోలింగ్స్ కి గురి చేయడం. అసలు ఆయన 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 స్థాయికి కూడా మాట్లాడలేని ఎంతో మంది వచ్చేసి ఇష్టాచారంగా బూతులు తిట్టడం, మాట్లాడడం, ఉమ్, ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా కూడా అంటే వీటన్నిటికీ కూడా ఆయన మాటలు వెనక్కి తీసుకొని ఉండి ఉండడు బహుశా. ఏదైతే నాదెండ్ల మనోహర్ గారు మీరు వెనక్కి తీసుకోవాల్సిందే బేషరతుగా అది ఇదంటే ఏదో కొంచెం స్టేట్మెంట్లు ఇచ్చినారు. ఆయన ఒకటే చెప్పినాడు, నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆయన స్పీకర్ గా ఉండేవాళ్ళు. ఎనీవే ఎనీవే దీని గురించి ఇక లేనిపోని గొడవలు ఇష్యూ చేయడం కరెక్ట్ కాదంటూ వెనక్కి తీసుకున్నారు. ఎక్కడ దారుణం ఏంటంటే సార్, ఏదైతే గౌరవ ప్రొఫెసర్ గారు చెప్పిన మాటకి ఎలా మీకు తెలుసు అని అంటారేమో, ముందుగానే చెప్తున్నాను. ఏదైతే మనోహర్ గారి నుంచి ఏదైతే అక్కడ కోటరీ అంటారా, లైక్ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ అంటారా, వాళ్ళందరి ముందు ప్రస్తావించినటువంటి విషయాన్ని బయటకు వచ్చినటువంటి సమాచారం అని ఉమ్, ఆయన మన ప్రశ్న కంటే ముందుగానే ఆన్సర్ చెప్పారండి. అవును. అంటే మీకెలా తెలుసు ముగ్గురు మనుషులకు సంబంధించిన సంభాషణ అని అంటారేమో అంటూ కూడా ఆయన క్వశ్చన్ కి ఆన్సర్ చేయడం కూడా తెలిసింది, ఉమ్, ముందుగానే చెప్పారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఏ సమాచారం మేరకు మీరు అలా మాట్లాడతారు? మేము అమిత్ షా గారితో అలాంటి విషయాలు మాట్లాడామా? కేంద్రం గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి కదా. ఉమ్, కేంద్రంతో మేము ఆ చర్చలు చేసినామా, మీరు చూసినారా? బాగుంది సార్. మనం మాట్లాడుకుందాం బ్యాక్ వెళ్ళి. ఆ జగన్ నీ చెల్లిని నువ్వు కొట్టినావు జగన్ అని జగన్ గారి గురించి అధపాతాళానికి తొక్కుతానన్నటువంటి స్టేట్మెంట్ లో గౌరవ డిప్యూటీ సీఎం గారు సంబోధించినటువంటి పదజాలం. ఉమ్, జగన్ గారు వాళ్ళ సిస్టర్ ని కొట్టినట్టు వాళ్ళ చెల్లెలు గారు చెప్పారా, వాళ్ళ అమ్మగారు చెప్పారా, వాళ్ళ చెల్లెలు గారి భర్త గారు చెప్పినారా? ఏ ఉమ్, సమాచారం మేరకి ఆయన ఆ మాట అన్నారు? అంతే ఆ కదా. మరి అది ఆయన విజ్ఞతకే వదిలేయాలి. అదే మాదిరిగా నువ్వు నీ చిన్న ఆయన్ని చంపినావు జగన్ గొడ్డలితో అని కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చినారు. గౌరవ సీఎం గారు ఇచ్చినారు. గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు కూడా ఇచ్చినారు. వీరు ఉమ్, ఏ సమాచారం మేరకు ఇచ్చినారు? అలా ఇవ్వచ్చా? అలా ఇచ్చిన వాళ్ళ మీద కూడా కేసులు కట్టే అధికారం మాకు కూడా ఉందా? అంటే తెలియనప్పుడు ఆ సమాచారాన్ని మనం తెలిసినట్టుగా మాట్లాడకూడదు కదా. ఎవరి నుంచి తెలుసుకున్నారు, ఎవరు మీకు చెప్పారు? ఓకే, ఇదంటే ఒకరికొకరు అనుకుంటారండి. చాలా ఇంపార్టెంట్ విషయం సార్, మనం నోట్ చేసుకోవాల్సిన విషయం. ఏదైతే గతంలో కేంద్ర నిఘా సమాచారాలు చెప్పినాయి, 30,000 ఉమ్, పైచులకు ఆడబిడ్డలు దేశం దాటి వెళ్లిపోయారని. దీనికి గల బలమైన కారణం రాష్ట్రంలోని వాలంటీర్ వ్యవస్థ. ఆ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఆడబిడ్డల్ని దేశం దాటి తరలిచ్చేస్తున్నారు. నాకున్నటువంటి కేంద్రంతో సత్సంబంధాలతో నిఘా సమాచారాల నుంచి వెల్లడైనటువంటి విషయం. సార్, ఇప్పుడు మనం ఓపెన్ గా అడగచ్చు సార్, మీరైనా అడగచ్చు, నేనైనా అడగచ్చు, రాష్ట్రంలో ప్రతి ప్రజానికం అడగచ్చు. ఏ నిఘా సమాచారాలు చెప్పినాయి మీకు 30,000 పైచులకు ఆడబిడ్డలు తప్పిపోయారని? రండి రండి. అంటే ఒక తెలియని సమాచారాన్ని ఇలా తెలుసు అంటూ ఆయన చెప్పడం జరిగింది. ఈయన ఏ ధైర్యంతో కేంద్రం నుంచి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్తారు? కేంద్రం ఎవరికి ఇస్తుందండి ఇన్ఫర్మేషన్? ఈ ఉమ్, తప్పిపోయిన ఒకవేళ ఆడబిడ్డల సమాచారం ఉందంటే ముఖ్యమంత్రికి కూడా రాదండి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నుంచి సిఐడి వారికి వస్తుంది. సిఐడి నుంచి వారి అత్యుత్సాహంతో మేము వాళ్ళని వెతికి తెచ్చి పట్టుకున్నామంటూ అంటే రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రి వర్యులో లేకపోతే రాజకీయ నాయకులు చెప్పుకోవచ్చు. కానీ ఇలా తప్పిపోయిన ఆడబిడ్డల సమాచారం మాత్రం నిర్ధారించేది కేంద్రమో, సెంట్రల్ లో లేకపోతే స్టేట్ లో ఉండే సిఐడి వ్యవస్థ. కానీ అప్పట్లో ఆయన 2 చోట్ల ఓడిపోయి ఉన్నారు. కానీ వండర్ఫుల్ గా ఆయనకి కేంద్రంతో సత్సంబంధాలు కలిగి ఉన్నాయి. ఎంత సంబంధాలు కలిగి ఉన్నప్పటికీ ఆ సమాచారం ఆయనకి తెలిసే అవకాశం 100లో 1% కూడా లేదు సార్. అవును. సంబంధాలు ఉండొచ్చు. కేంద్రం అమిత్ షా గారు పిలుస్తారు, మోడీ గారు పిలుస్తారు, ఒక కప్పు కాఫీ ఇస్తారు, టీ ఇస్తారు, చెప్పు ఉమ్, పవన్, ఓ అంది ఓ తుఫానీ అంటారు. కానీ నిగూఢమైన సమాచారం సార్,
30,000 పైచులకు ఆడబిడ్డలు పాకిస్తాన్కి తరలించినారా, రష్యాకి తరలించినారా, దుబాయ్కి పంపించినారా, ఎక్కడికి పంపించినారు? వెళ్ళిపోయిన వాళ్ళు ఏ మతస్థులు, ఏ కులస్తులు? దానికి గల కారణాలేంటి? ఏమన్నా టెర్రరిస్ట్ వ్యవస్థ నడుస్తుందా? ఈ వెళ్ళిపోయిన ఆడబిడ్డల్లో ఎంతో మంది ఏం చేయబోతున్నారు? ఇవన్నీ కూడా చాలా నిగూఢ సమాచారం సార్. ఇది 100% మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి అప్పట్లో ఉన్న జగన్ రెడ్డి గారికి కూడా చెప్పే అవకాశాలు లేవు సార్. కేంద్రం ఒక రిపోర్ట్ ఇచ్చింది సార్, ఇంతమంది పైచిలుకు అంటూ పబ్లిక్ గా స్టేట్మెంట్ ఇచ్చింది సార్. అంతేగాని ఎవరికన్నా చెవులో చెప్పడాలు, గదిలో కూర్చొని డిస్కషన్ చేయడాలు అలా చెయ్యరు సార్. వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ జీవితాలు పోతాయి. వాళ్ళు అలా చెయ్యరు. వాళ్ళు ప్రాణాలకు తెగించి ఆ వ్యవస్థలో పనిచేయడానికి వస్తారు. బుర్రపాటును కూడా సమాచారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికే ఇవ్వనటువంటి ఒక పెద్ద నిఘా సమాచారాల వ్యవస్థ ఈయనకి ఎలా ఇచ్చినాయి సార్? ఆ స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల ఎంతమంది వాలంటీర్ ఆడబిడ్డలు బాధపడ్డారు, కన్నీటి పర్యంతం అయ్యారు. మీకు తెలుసో లేదో, రంగవల్లి అనే ఆవిడ విజయవాడలో కేసు కూడా నమోదు చేశారు. మా గురించి అలా ఎలా మాట్లాడతారు, మేము ఆడబిడ్డలను దేశాలు దాటించే వాళ్ళమా, వాలంటీర్ వ్యవస్థలో మేము ఇలా చేస్తున్నామా, మేము ప్రాణాలకు తెగించి కరోనా టైంలో పనిచేసిన వాళ్ళం, ఈ రోజు మీ ఎంఆర్ఓలు, ఎండిఓలు, సచివాలయ సిబ్బందులు అందరి కింద మేమే పని చేస్తున్నాం. ఇంటింటికి వెళ్ళి ప్రతిరోజు వారికి పథకాలు వచ్చినాయో లేదో కనుక్కొని వాళ్ళకి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి కిరాణా సరుకులు ఇచ్చి, వాళ్ళకి 1వ తారీఖు పెన్షన్ ఇచ్చి, వాళ్ళకి ఆరోగ్యశ్రీ ఇంప్లిమెంట్ అవుతుందో లేదో చూసి ఇవన్నీ చేస్తున్న మమ్మల్ని 50 ఇళ్లలో ప్రతి ఒక్కరు వాళ్ళ కుటుంబ సభ్యులు అనుకుంటారు. అటువంటి మా మీద అంత నింద వేస్తారా? కేంద్ర నిఘా సమాచారాల నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్. సో ఇది మీరు అడగలేకపోవచ్చు సార్. వైసీపీలో ఉండే కీలక నాయకులు కూడా అడగలేకపోవచ్చు. మీకు ఎలా తెలుసు, ఎవరు చెప్పారు, రెండు చెప్పండి. అలా చెప్పకపోతే బేషరతుగా మీరు ఆ మాటను వెనక్కి తీసుకోండి. మీకు చెప్పిన వాళ్ళు ఎవరో వచ్చి మాకు ఇక్కడ చెప్పాలా? నిఘా సమాచారాలు దేశాలు దాటి వెళ్ళిపోయినాయి అన్నా చెప్తాయి, కానీ ఈ రాష్ట్ర వాలంటీర్ వ్యవస్థల ద్వారా వెళ్ళిపోవడం ఏంటి సార్? సార్, ఈ వాలంటీర్ వ్యవస్థలో 100లో 90% ఆడబిడ్డలే సార్. ఆడబిడ్డలే. ఏదో ఖర్చులకు వస్తాయిలే, ఒక 5,000 6,000 ఖర్చులకు వస్తాయిలే అని చెప్పి మన చుట్టుపక్కల వాళ్లేగా, మన 50 ఇళ్లే కదా అని ఇంట్లో భర్తలు గాని తల్లిదండ్రులు గాని పోనీలేమ్మా చేసుకో అంటూ పంపించారు. అంటే 90% ఆడబిడ్డలు ఉన్న చోట దేశాలు దాటి 30,000 మంది వెళ్ళిపోయారు ఆడబిడ్డలు అంటే మీరు రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రజల మీద నిందలేస్తున్నారా? అంటే నిఘా సమాచారాలను మేము అడుగుతున్నాం. మా వల్ల తప్పిపోయారా దేశాలు దాటి? వాలంటీర్ వ్యవస్థ వల్ల. రండి చెప్పండి, మాకు సమాచారం చెప్పండి. ఏ నిఘా సమాచారాలు చెప్పినాయో చెప్పాలా, లేకపోతే బేషరతుగా వెనక్కి తీసుకోవాలా? వాలంటీర్ వ్యవస్థలు ఇంకా ఉన్నారు, మీ మధ్యలోనే తిరుగుతున్నారు, మీ అక్క చెల్లెళ్ళగా లేకపోతే ఇంకొకళ్ళగా. వాళ్ళ మీద అంత పెద్ద నింద వేస్తారా? సరే, ఇప్పుడు ఒకటి సార్, మీకు ఒక ఇన్సిడెంట్ కూడా చెప్తాను సార్. ఎక్కడ అంటే ఒంగోలుకి సంబంధించిన ఒక మినిస్టర్ గారు వాళ్ళ బ్రదరు ఒక కేసు నా దగ్గరకు తీసుకొచ్చారు సార్. సార్, ఇది నేను చేయకూడదు సార్, ఈ కేసు నేను ఎలా చేస్తాను సార్ అన్నాను. ఏంటి ఆ కేసు అంటే, ఒక టీడీపీ వ్యక్తి తెచ్చినారు కాబట్టి అతను టీడీపీ వ్యక్తి అని నేను భావిస్తాను. ఒక టీడీపీ వ్యక్తో మరి ఒకళ్ళ వైసీపీ అభిమానం, లేకపోతే అల్లు అర్జున్ అభిమానం నాకు తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారిని ట్విట్టర్ లోనో ఫేస్బుక్ లోనో మరి ఎక్కడో ఒక పోస్ట్ పెట్టినారు. ఏంటంటే 30,000 పైచిలకు ఆడబిడ్డలు తప్పిపోయారన్నారు కదా అని లకారంతో ఒక పదాన్ని సంబోధిస్తూ, రారా తీసుకురా 30,000 పైచిలకు ఆడబిడ్డలు పట్టుకురారా అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు సార్. 11:45కో 11:49కో ఆ స్టేట్మెంట్ రికార్డెడ్ అయింది. అది ఫేస్బుక్ లో పోస్ట్ చేసినాడా, ట్విట్టర్ లో పోస్ట్ చేసినాడా నాకు కూడా గుర్తులేదు సార్. అయితే అన్నని తిట్టినాడు కదా, నాన్నని తిట్టినోడు కేసు నేను ఎలా చేస్తాను సార్? అలా ఎలా లకారంతో తిట్టేస్తావరా బాబు, బుద్ధి జ్ఞానం లేదా నీకు? అంటే అది ఆయన గెలవక ముందు అన్న మాట కాదంట సార్. అతను గెలిచిన తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పుడు కూడా ఆ 30,000 పైచులకు ఆడబిడ్డలు తప్పిపోయారు కదా, రారా తీసుకురా వాళ్ళని తీసుకురారా అంటూ మాట్లాడాడు సార్. అయితే అది నున్న పోలీస్ స్టేషన్ సార్. ఇది ఎవిడెంటరీ. నున్న పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది సార్. అప్పటికే ఇలా మాట్లాడిన ప్రతి ఒక్కరిని, ఇలా ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని పోలీస్ స్టేషన్ లో తుక్కు రేల కొడుతున్నారు సార్. అంటే ఆయన నిఘా సమాచారాలని చెప్పేయచ్చు, ఇప్పుడు మీరు డిప్యూటీ సీఎం అయ్యారు కదా, ఏది తీసుకొచ్చారా అంటూ మాట్లాడారు. నేను అన్నాను, నువ్వు అడిగిన ప్రశ్న కరెక్ట్. అది మా అధినాయకుడినైనా మా అన్ననైనా నీకు ప్రశ్నించే హక్కు ఉంది, కానీ ఆ ముందు మాట్లాడిన లకారంతో ఎందుకురా? అవసరమా మీకు? అడిగిన ప్రశ్న కరెక్ట్, కానీ ఆ బూతు పదం అవసరమా? ఆయన తల్లినో లేకపోతే ఆయన కుటుంబ సభ్యులను తిట్టడం నీకు అవసరమా?
అని నేను కూడా తన్ని మందలించినాను సార్. అక్క అక్క ఓకే. ఇంకెప్పుడు అననక్క అక్క ఈ ఒక్కసారికి అక్క నున్న పోలీస్ స్టేషన్ అక్క పోలీసులు ఫోన్ చేస్తున్నారక్క నాకు భయం వేస్తుందక్క అంటే అప్పుడు నేను ఆ నున్న పోలీస్ స్టేషన్ సిఐ దగ్గరికి ఆ అబ్బాయిని తీసుకెళ్లి వాళ్ళకి అప్పచెప్పి సార్ ఒంటి మీద దెబ్బ ఇక్కండి సార్ పిల్లలు సార్ పిచ్చుకల మీద మనం బ్రహ్మాస్త్రాలు ప్రయోగించకూడదు సార్. ఏదో తాగిన మత్తులో అనుంటాడు సార్ 11:45కి వచ్చింది అది కూడా నైట్. సో దయచేసి అతను అడిగిన ప్రశ్న కరెక్ట్ సార్. ఆయనతో పాటు ఉన్నప్పటికీ నేను అప్పట్లో ఆ ప్రశ్న కరెక్ట్ అని అన్నానంటే చూడండి సార్ ఆ ప్రశ్న కరెక్ట్ ఆ ముందున్న పదం తప్పురా అని నేను అనున్న పోలీస్ స్టేషన్ లో అతన్ని ఒక పూట అంతా పొద్దునుంచి సాయంత్రం దాకా కూర్చోబెట్టాడు సార్. అదృష్టం అనున్న సిఐ గారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి ఒక్క దెబ్బ కూడా వేయలేదు. అయితే ఆయన నన్ను అడిగిన మాట ఏంటి రజనీ గారు అన్న అన్న అంటారు మీ అన్నని అంత మాట అన్నవాడిని 4 దెబ్బలన్నా వేయనివరా అంటే సార్ అతను మాట్లాడిన పదం తప్పు గాని అతను అడిగిన ప్రశ్న కరెక్ట్ సార్. మీ మనస్సాక్షికి తెలిస్తే ఆ ప్రశ్న కరెక్ట్ కాదో మీలాంటి వాళ్ళు చదువుకున్న విద్యావంతులు వైసీపీలో మినిస్టర్ హోదాలు చేసిన వాళ్ళు ఒక్కళ్ళన్నా ఆ ప్రశ్న అడిగినారు సార్. 30,000 పైచులకు ఆడబిడ్డలు అన్నారు కదా ఇప్పుడు తీసుకొచ్చి నిరూపించండి అన్నారా? ఏదో వాడు తాగిన మత్తులో అందుకే మీకు చెప్తుంటారు తాగిపోతోళ్ళు నిజాలు చెప్పేస్తారని. వాడు చెప్పినాడులే సార్ పోనీలే సార్ అంటే ఒక 21, 22 ఏళ్ళు ఉంటాయేమో సార్. 20 ఏళ్ళు ఉంటాయేమో ఒక చిన్నోడు కదా పోనీలేండి సార్ అన్ని దెబ్బలు కొడితే తట్టుకోగలరా అని నేను కూడా చాలా గట్టిగా మందలించినాను సార్. ఆ కేసు వెనక్కి తీసుకోలేదు. ఆ కేసు ఎవరో పెట్టినారట. అయితే స్టేషన్ బెయిల్ 41 ఇచ్చినారు సార్. సో ఈ ఇన్సిడెంట్ ఎవిడెంటరీ సార్. అతను నేను అప్పుడు చెప్పినాను ఏమని క్లోజ్ చేయాలి రజనీ గారు ఈ కేసుని అతను వైసీపీ మనిషి అయితే తుక్కురేల కొడతారా వైసీపీ మనిషి అయితే నీకెందుకే ఆ ప్రశ్న అడిగాడు ఆ ముందున్న పదం తప్పు దాని గురించి మీరు కేసు కడతానన్నారు కట్టారు. అయితే నేనే చెప్పినాను అల్లు అర్జున్ అభిమాని సార్. పవన్ కళ్యాణ్ గారికి అల్లు అర్జున్ కి అప్పట్లో కొంచెం పడని డిమాండ్ కదా అందుకని ఒకవేళ పవన్ కళ్యాణ్ గారిని అలా అన్నారేమో అని రాయండి సార్. మరి వైసీపీ అంటే ఆ టార్గెట్ చాలా తీవ్రంగా ఉంది పిల్లలు కదా సార్ తెలుసో తెలియకో అని అంటే సరేలేండి చూద్దాంలేండి అన్నట్టుగా అన్నారు. ఆ ఒక్క రోజంతా అతన్ని కూర్చోబెట్టారు. మళ్ళీ 3వ రోజు కూడా అతన్ని పిలిచినారు. 2 ట్రిప్పులు నేనే వెళ్ళాను సార్. నాకేమనిపించిందంటే సార్ ఆ ప్రశ్నలో ఎంత దమ్ అనిపించిందో ఎంత ధైర్యంగా అడిగినవారు ఆ ప్రశ్న నువ్వు కానీ ముందున్న పదమే తప్పు గాని నేను అన్నాను ఏదో సీఎం కాకముందు అని ఉంటాడు సార్ ఆయన సీఎం అయ్యాక ఎందుకు అంటాడు సార్ అన్న. లేదు రజనీ గారు డే టు టైమ్ చూడండి ఆయన డిప్యూటీ సీఎం హోదాకు వచ్చాకే మొన్న మధ్య అన్న స్టేట్మెంట్ అని అంటే మొన్న మధ్య కూడా నీకెందుకు ఆ ప్రశ్న సంధించాలనిపించింది అంటే లేదు మేడం గారు ఆనేగా సమాచారాలు ఈనేగా సమాచారాలు అంటూ ఎట్టంటే అట్ట మాట్లాడతాడు ఎవరు అడిగేవాళ్ళు లేరనే కదా అని కూడా అన్నాడు సార్. సో సరే ఇలాంటి వాడు ఇవాళ కాకపోతే రేపైనా నిలబడతాడు. సమాజంలో తప్పుని ప్రశ్నించడానికి నోరుంటే సరిపోదు సార్ గుండెల నిండా ధైర్యం ఉండాలి. ఆ సమస్య తర్వాత ఎదుర్కొనే వచ్చే పరిణామాలకు కూడా వాళ్ళు సిద్ధమై ఉండాలి సార్. అలా ఈ సొసైటీలో ఎంతమంది ఉన్నారో వేళ్లతో లెక్క పెట్టే పరిస్థితి అయితే నెలకొనింది సార్. అంటే ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని వైసీపీ కండువాలు కప్పి ట్రోల్ చేసి మీ స్పోక్స్ పర్సన్స్ మీ వాళ్ళందరూ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మీకు పేటిఎం బ్యాచ్ మీరు చిల్లర తినే బ్యాచ్ మీరు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎన్ని మాటలు అన్నారు సార్. అరే ఆశ్చర్యం ఏంటంటే ఆయన బేషరతుగా వెనక్కి తీసుకున్నారు. ఆయన విజ్ఞత కలిగిన వాడు వయసు పెద్ద ఎమ్మెల్సీ హోదా గల మీరు వీటిని నిరూపిస్తారా 30,000 పైచులకు ఆడబిడ్డలు వాలంటీర్ల ద్వారా తప్పిపోయారని నిరూపిస్తారా కానీ 30,000 బిడ్డలు దేశం దాటి వెళ్ళిపోయారని నేను కూడా చెప్పుండొచ్చు మీకు సెంట్రల్ మీకు ఉండేటటువంటి సత్సంబంధాల వల్ల. అరే కానీ వాలంటీర్ వ్యవస్థ ద్వారా తప్పిపోయారని కేంద్ర నిఘా వర్గాలకు ఎలా తెలుసు? ఏ రాష్ట్రంలోనూ లేదే వాలంటీర్ వ్యవస్థ. ఈ రాష్ట్రంలోనే కదా సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ పెట్టింది.